దొండకాయ పచ్చడి తయారీ విధానం ఒక్కసారి ట్రై చేయండి. నిన్నగాక మన పెళ్ళైన వాళ్ళు కూడా ఇట్టే చేస్తారు. ఈ విధంగా చూస్తే ఫస్ట్ నేను ఒక కళాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని ఒక 25 పచ్చిమిరకాయలు, ఒక పావు కిలో బెండకాయ ముక్కల్ని బోరగా కట్ చేసుకుని దాంట్లో వేసుకోండి. 2 నిమిషాలు గిర్ర తిప్పి బాగా వేగిన తర్వాత ఒక 10 నిమిషాలు పట్టిద్దండి ఇలా వేగడానికి. సిమ్లోనే పెట్టుకోండి, హైలో అస్సలు వద్దండి. ఇప్పుడు పులుపు తగినంత చింతపండు, నేను ఎంత వేస్తానో అంతే క్వాంటిటీ తగ్గట్టు మీరు వేస్తేనే సేమ్ టేస్ట్ ఒకేలా ఉండిద్ది. మీ వంటేనా నా వంటేనా అర్థమైంది కదా. ఒక 2 నిమిషాలు బాగా కలుపుకొని ఇప్పుడు దింపేసే ముందు మనం ఒక 10 వెల్లుల్లిపాయ రబ్బలు, ఒక 2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని 1 నిమిషం తిప్పుకోండి. ఇలా తిప్పుకొని ఇక ఒక ప్లేట్లో మీరు చల్లార్చుకోండి. మీకు అర్థమైందని అనుకుంటున్నానండి. ఇప్పుడు ఒక ప్లేట్లో చల్లార్చుకోండి, నిదానంగా వేసుకోండి. ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఒక 6 టమాటాలని బారుగా కట్ చేసుకొని ఇలా వేసుకోండి. మనం నూనె వేయక్కర్లేదు, ఆల్రెడీ ఉన్న నూనె సరిపోద్దండి. లేదు నూనె అంతా అయిపోతే కొంచెం వేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసుకొని టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఒక్కసారి మీ చేత్తో బాగా కలుపుకోండి. ఒక 10 నిమిషాలు మగ్గేలాగా బాగా కలుపుకొని ఇక దాన్ని కూడా మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా చల్లార్చుకోండి. అర్థమైంది కదా. ఇప్పుడు చూసారా ఎంత మెత్తగా మగ్గిపోయిందో. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం ఆల్రెడీ ఫస్ట్లో వేయించుకున్నాం కదా, బెండకాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, ఇలా చింతపండు, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆ ప్లేట్లో ఉన్నదంతా మిశ్రమాన్ని మొత్తం మిక్సీ జార్లో వేసుకొని ఒక్కసారి మెత్తగా తిప్పుకోండి. ఇంకా మనం ఏమీ వేయక్కర్లేదు. ఇలా మెత్తగా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిందో. నెక్స్ట్ ఇప్పుడు టమాటాలు కూడా వేయాలండి. ఆల్రెడీ చల్లారితేనే వేయండి, లేదంటే మిక్సీ పట్టుకున్నప్పుడు మీకు చేయి కాలుతూ ఉంటుంది. చల్లారిపోతే మీరు ఎలా పట్టుకున్నా ప్రాబ్లం ఉండదు, అందువల్ల బాగా వేడి మీద వేయకూడదు. చూసారా ఇప్పుడు టమాటాలు మొత్తం వేసి ఒక్కసారి మొత్తం గరిటెతో తిప్పుకోండి 1 నిమిషం వరకు. ఇక ఇంతేనండి. ఇక మళ్ళీ మిక్సీ పట్టుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా అయిపోయిందో. చాలామంది ఇంకెంతనంటే ఇంకేం వేయకుండా అలా తినేస్తారు బాగా. అలా కాకుండా ఇంకొంచెం టేస్ట్ కావాలంటే ఇలాగ పోపు దినుసులు పెట్టుకోండి. ఒక కళాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు, పచ్చెనగపప్పు, చెప్పడం మర్చిపోయిన ఆవాలు మాత్రం కొంచెం గోల్డ్ కలర్ అయితేనే మీరు పచ్చెనగపప్పు వేయాలండి, లేదంటే అది ఇంకా పచ్చిగానే ఉండిద్ది. ఇలా ఆవాలు మగ్గిన తర్వాతే పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకుని దోరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఎల్లుల్లిపాయలు వేసాం కాబట్టి ఎల్లుల్లిపాయలు వేయక్కర్లేదు. ఇక నేను స్టవ్ ఆఫ్ చేసే 1 నిమిషం ముందు ఇలా బెండకాయ ముక్కల్ని ఒక 7 కాయలు తీసుకున్నాండి. ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కూడా వేసుకొని 1 నిమిషం గిర్రగిర్ర దాంట్లో తిప్పండి. ఇక ఇంతేనండి. ఇక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇక మనం ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న మిక్సీ పట్టుకున్న ఇలా పచ్చడి ఉంది కదండి, ఆ పచ్చడి మొత్తం వేసేసుకోండి. ఇక ఇంతేనండి. ఇక ఎంతో కమ్మగా ఉండే గుమగుమలాడే ఒక ముద్ద ప్లేస్లో 10 ముద్దలు తింటారండి. ఈ చట్నీ అంత టేస్టీగా ఉండిద్ది. నేను చేసే విధానం కూడా అలాగే ఉండిద్ది. ఈ రెసిపీ మీకు నచ్చిందండి. ఇలా సింపుల్గా చెప్పేస్తున్నాను కదా. టమాటా పచ్చడి కూడా నేను ఆల్రెడీ వీడియో చేశానండి, దాన్ని కూడా నేను లింక్ పెడతాను, కంపల్సరిగా చూడండి. ఇంకా చాలా చట్నీలు చేస్తూ ఉంటాను. ఒక్కటి మాత్రం చెప్తానండి, ఎవరికి పెళ్ళి కాకముందు ఏ వంటలు రావండి, పెళ్ళైన తర్వాత ఎవరికైనా వస్తాయి. అలాగే నేను పెళ్ళైన తర్వాత నేర్చుకున్నాను. దయచేసి కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకుంటూ ఉంటే ఎవరు వాళ్ళని క్రిటికైజ్ చేయకండి, నిదానంగా చేసుకుంటారు. అంతేగాని ఒక్కసారిగా మీకు వచ్చేయాలని రూల్ లేదు. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నేను మంచి వీడియోలు చేస్తాను.